గేమ్ చేంజర్ మూవీతో మాత్రం శంకర్ ఈసారి అరాచకం సృష్టించబోతున్నాడని చెప్పాలి. 30 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నటువంటి శంకర్ మాత్రం ఈసారి హిట్ కొట్టడం గ్యారంటీ. ఇప్పటి వరకు తమిళ నేటివిటీతో కూడినటువంటి సినిమాలే తెలుగులో డబ్ అయ్యాయి. కానీ ఈసారి మాత్రం ఒక్క తమిళ యాక్టర్ కూడా లేకుండా పూర్తి స్థాయి తెలుగు నేటివిటీతో తీసినటువంటి మూవీ ఇది. అది కూడా పూర్తి ఆంధ్ర తెలంగాణలో మాత్రమే షూట్ చేశారట ఈ మూవీ. డైరెక్టర్ శంకర్ అయితే తమిళ వ్యక్తి కావచ్చు, కానీ ఇది మాత్రం పూర్తి స్థాయి తెలుగు సినిమా. ఇటువంటి అరుదైన మూవీస్ అయితే ఖచ్చితంగా రేర్గా వస్తుంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి అసలు సిసలైన మూవీయే ఇది. ఒక పొలిటీషియన్కి ఒక కలెక్టర్కి జరిగేటువంటి సంగ్రామమే ఈ మూవీ. అయితే హీరో వెనక ఒక బ్యాక్ డ్రాప్లో ఒక స్టోరీ నడుస్తుంది. అదే ఈ మూవీకి ప్రధానమైన కీలక ఘట్టంగా పరిణించబోతుంది. మూవీ యొక్క బడ్జెట్ ఇది 350 కోట్లు. మూవీ రాబట్టాల్సిందైతే ఇంకా ఖచ్చితంగా ఎక్కువగానే రాబట్టాలి. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయితే కొట్టి తీరుతుందని చెప్పడంలో సందేహమే లేదు. గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి రామ్ చరణ్ ఈ మూవీతో సరికొత్త సంచలనం అయితే సృష్టించబోతున్నాడని చెప్పడంలో సందేహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ నా టాక్ అయితే ప్రస్తుతం వినిపిస్తుంది. మరి చూడాలి శంకర్ ఏం చేస్తాడో.